నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం ఆర్వీఎస్ సేవలు అభినందనీయం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రౌడీ మోకలకు ఒత్తాసు పలుకుతూ పోలీసులను విమర్శించడం సమంజసం కాదు పౌర సంఘాల నేతలు చట్టవిరుద్ధంగా నిందితులను నడి రోడ్డుపై కొట్టిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పలేటి దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం తెనాలి విచ్చేసిన ఆయనకు బీఎస్సీ యూత్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఐతానగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిందితులను శారీరకంగా బహిరంగంగా హింసించిన ఘటనపై స్పందించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుర్ర రామారావు, పిల్లి రాజు, నల్లపు నీలాంబరం, చుక్కా దేవరాజు, జిమ్మి సాల్మాన్, జాలాది మోజేష్, బొనిగల ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో ఐతానగర్లో ఉన్నటువంటి మరి దోమ రాకేష్ ఎవరైతే యువకుడు దళిత యువకుడు ఉన్నాడో అతని మీద పాశవికంగా పోలీసులు దాడి చేసి హింసించి బాధించి అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపించి ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు అనేటువంటి చేసి నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినటువంటి దోమ రాకేష్ గారి గృహంలో వాళ్ళ పలకరించడానికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని మరి పలకరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఈ దోమ రాకేష్ అనేటువంటి యువకుడిని ఎక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నటువంటి కుర్రాడు ఇక్కడికి ఏదో పని మీద వస్తే అతన్ని అక్రమంగా మరి అక్రమ కేసుల్లో ఇరికించి అతన్ని అరెస్ట్ చేసి మరి 3 రోజులు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి అది కాకుండా మళ్ళీ పబ్లిక్ ప్లేస్లో తీసుకొచ్చి ఇక్కడ ఐతానగరంలో మరి సెంటర్లో వాళ్ళని 3 యువకుల్ని కూడా దారుణంగా హింసించడం జరిగింది. ఇతనితో పాటుగా మరి జాన్ విక్టర్ అనే కుర్రవాడు, అలాగే బాబులాల్ అనేటువంటి కుర్రవాడు, అందరూ కూడా 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఏ కారణం చేత మీరు బంధించారు, ఏ కారణం చేత నిర్బంధించారు, మీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా అని ఈ పోలీసులను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి పాశవికమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తుంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా నేను ఇవాళ ఈ గ్రామాన్ని సందర్శించాను, వివరాలు సేకరించాను. ఈ యొక్క వివరాల ప్రకారంగా మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఏ రకమైనటువంటి కేసు లేదు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారనేది ముందు చెప్పాలి. మీరు వీళ్ళ మీద ఎవరో చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ ఇతన్ని డబ్బులు అడిగి వీళ్ళని వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే వాళ్ళ కాలర్ పట్టుకుని కొట్టబోతే వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధపు సాక్ష్యం ద్వారా ఒక కంప్లైంట్ ఇచ్చి మా పోలీసుల మీదే తిరగబడతారని చెప్పి మరి వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించి తీవ్రమైనటువంటి హింసలకు గురి చేసినటువంటి ఆ యొక్క కన్నా చిరంజీవి అనేటువంటి కానిస్టేబుల్ని ఫస్ట్ సస్పెండ్ చేయాలి. మీరు ఏ విధంగా అయితే ఈ కుర్రవాళ్ళని బాధించారో మిమ్మల్ని కూడా అదే విధంగా బాధించే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని అరెస్ట్ చేయటం ఖాయం, మీ మీద కేసు వేస్తున్నాం. మిమ్మల్ని అన్ని విధాలుగా మరి పై స్థాయిలో అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి మీ యొక్క
మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే విధంగా మేము ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నాం, మొదలుపెట్టున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1 ఆదివారం నుండి చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునః ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. పట్టణ 3వ వార్డు నందు జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకంలో భాగంగా షాప్ నెంబర్ 17లో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఇచ్చు రేషన్ పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారిక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్, 3వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లూరు చంద్రశేఖర్, ఆదం షఫీ, కొడాలి సుబ్రహ్మణ్యం, కాకుమాను అంకమరావు, కొచ్చర్ల గోపి, పాణ్యం వెంకటేశ్వర్లు, సచివాలయం వీఆర్ఓ షేక్ ఆషా పర్వీన్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 3వ వార్డులో ప్రజా పంపిణీ చౌక ధరల డిపో నందు పేదలకు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఇంటింటికి రేషన్ అనే విధానాన్ని అవలంబిస్తున్నానని చెప్పి ఎవరైతే పేదలు బియ్యం తీసుకోవడానికి ఏ రోజుకు ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళకి కూడా ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియక వాళ్ళ కూలిని పోగొట్టుకొని ఎంతో ఇబ్బందులు పడ్డారు. అది గ్రహించిన ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో పాత విధానం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చౌక ధరల వద్దే ప్రజా పంపిణీ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజున బిగిన్ చేయడం జరిగింది. పట్టణ 7వ వార్డులో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ హాజరై సరుకుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 7వ వార్డు నాయకులు చదలవాడ వేణు, చిరంజీవులు, బాలాజీ, లక్ష్మీపతి, వీరాస్వామి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాగే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి రేషన్ బియ్యాన్ని ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, అలాగే అవినీతి రహితంగా ఉండాలి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అవినీతి రహిత నిత్యావసర సరుకుల పంపిణీ కాబట్టి దీని ద్వారా అవినీతి చాలా మటుకి రద్దవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఈ రోజు నుంచి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. అలాగే సమయం వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 దాకా ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మా నాయకులు తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఇవన్నీ చాలా తీవ్రంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇక్కడ ఇదివరకు ఏదైతే గత కొన్ని సంవత్సరాలు జరుగుతున్న షాపులు, రేషన్ షాపులు ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చూస్తున్నట్టు మహిళలు ఉదయం 8 గంటలకు వచ్చేసి సరుకు చక్కగా తీసుకుని వెళ్తున్నారు. అది ఎంత ఆనందకరమైన విషయం అంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ ఈ రేషన్ మీద సరుకులనే కొంచెం వర్కర్స్, కొంచెం మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని టైంకి రాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడి చాలా అసలు ఎవరట్లా జనాలు ఇంటింటికి వెళ్ళడం చాలా తగ్గిపోయింది. అది ఎవరికి అందుబాటు లేదు. 5 ఏళ్ళ నుంచి గత 5 ఏళ్ళ ప్రభుత్వం నుంచి ఎవరికి ఇంటింటికి రేషన్ అందలేదు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తారీఖు నుంచి చాలా అద్భుతమైన కార్యక్రమం నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరుగుతోంది. ఉదయం చూసినట్టు మొత్తం జనాలు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు ఇప్పటివరకు జనాలు. ఈ కార్యక్రమం తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించడం కోరుతున్నాం. అదేవిధంగా పట్టణ మార్చిపేట 2 గేట్ల మధ్య రేషన్ షాప్ నందు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని, ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు సరుకులు పొందవచ్చునని రేషన్ డీలర్ తోక శ్రీదేవి తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు నిర్ణీత సమయంలో రేషన్ అనేది అందించడం అనేది పూర్తిగా శుభదాయకము. మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానము ఎప్పుడు బళ్ళు వస్తాయో తెలీదు. ఇక్కడ కూలీ నాలి చేసుకునే ప్రజానికం అందరూ కూడా వారు చేసుకునే దైనందిక దినసరి జీవితాలలో వారు సరిగ్గా రేషన్ పొందని విధానం అనేది మీ అందరూ కూడా చూశారండి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క పూర్తి ఆలోచన విధానంతో ఒక నిర్ణీత సమయంలో ప్రజలకు
ఈ రేషన్ విధానం చేరువయ్యే విధంగా, అదేవిధంగా ఎవరైతే రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడే పూర్తిగా వయోవృద్ధులు ఉన్నారో వారికి, దివ్యాంగులు కూడా నేరుగా వారి ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. మన రాష్ట్ర మంత్రివర్యులు మనోహర్ గారు మరలా తిరిగి డిపో నుంచే బియ్యం ఇవ్వాలి, ప్రతి ఒక్క మనిషికి అందాలి, అందుబాటులో ఉంచాలి అనే ఉద్దేశంతో మొన్నటి రోజున ఆయనే ఈ చౌక డిపోలను ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క వార్డులో కూడా ఈ చౌక డిపోలు ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు, వృద్ధులు కానీ ఆయన ఒకటే చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, మీకు ఇప్పుడు ఆ మిషన్లో పడలేదు అనేది మీరు ఆపద్దు, వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇచ్చేసి ఫోటో తీసుకోండి, తర్వాత మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, ఖచ్చితంగా ఎవరిని ఆపద్దు, ప్రతి ఒక్కరిని కూడా మాకు ఇది రాలేదు, మీకు తంబు పడలేదు అని ఏ ఒక్కరిని కూడా మహిళను కానీ ఎవరినైనా సరే ఆపద్దు, ఆపకుండా వారిని ముందు మీరు బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ ఇచ్చి పంపించి వేసి తర్వాత దాన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి మన మంత్రి గారు. ఆయనకి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ 24వ వార్డులో రేషన్ షాప్ ఓపెన్ చేయటం జరిగింది. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. మార్నింగ్ 8 నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ 4 నుంచి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని శ్యామ గారు చెప్పారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఘనంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సివిల్ సప్లైస్ డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ చొప్పన ప్రీతిలు పాల్గొని కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం పట్ల కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుకాణదారుడు ఆకిరెడ్డి రామారావు, నారాయణ, షేక్ ఆజీష్, జనసేన మండల కార్యదర్శి నాగమణి, కొలగలూరు నాగేశ్వరరావు, విఆర్ఓ నాగరాజు, గుంటూరు కృష్ణమోహన్, నల్లిపోయిన నాగేశ్వరరావు, సుద్దపల్లి కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి ప్రజల సౌకర్యార్థం ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా అందుబాటులోకి ఏ సేవలు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగానే ఒక సర్వే నిర్వహించడం, ఆ సర్వే ద్వారా ప్రజల ఆకాంక్ష మేరకు ఈరోజు ఈ డీలర్లు వద్దే పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో చూసాము, ఎక్కడైనా సరే బళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే బెనిఫిషరీ ఉంటే కనుక సరే, లేదంటే మళ్ళీ రెండోసారి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఐవీఆర్ సర్వేలో ప్రజల ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా మెయిన్ బాబు గారు కాబట్టి ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏంటంటే 2 రూపాయలకి పేదలకి కడుపు నిండా బియ్యం పెడదాం అనేది ఆ రోజు అన్నగారు తీసుకున్న నిర్ణయం. అదే నిర్ణయాన్ని ఇప్పుడు కూడా బాబు గారు ఇంకా అన్న క్యాంటీన్ల ద్వారా కానివ్వండి, లేదంటే ఇప్పుడు మళ్ళీ తీసుకున్న చర్యలు కానివ్వండి చూస్తూనే ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏంటంటే బాబు గారు ప్రత్యేకంగా ఏంటంటే మహిళా అభ్యుదయం ఎక్కువగా ఇవ్వాలనేదే, మహిళల్ని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి కట్టుబడి ప్రజలందరూ ఇచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మీకు తెలుసు, డ్వాక్రా సంఘాలు స్థాపించడం కానీ, ఆ సంఘాల ద్వారా 10 మందిని కలయిక చేయటం కానీ, అట్లాగే అన్నగారు ఆ రోజు 33% మహిళలకు రిజర్వేషన్ అనేది కల్పించడం కూడా అది మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు. ఈ మహిళలందరూ కూడా జాగ్రత్తగా దీన్ని బాబు గారిని దృష్టిలో పెట్టుకుని గుర్తుపెట్టుకుని మరి ఇట్లాంటి కార్యక్రమాలు మీకోసం మీ కుటుంబాల కోసం తీసుకొచ్చే సేవా కార్యక్రమాలు, అట్లాగే అభివృద్ధి, అట్లాగే ప్రధానంగా తీసుకుంటే డెవలప్మెంట్ అనేది, ఇవన్నీ కూడా సంక్షేమం అభివృద్ధి తోడుగా చేసుకుంటా బాబు గారు తీసుకున్న నిర్ణయాలకి మనం అందరం కూడా కట్టుబడి అదే నిర్ణయంతో రేపు పొద్దున మనం గవర్నమెంట్తో సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుకుంటూ, మరి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి నిదర్శనమే మరి రేషన్ బల్ల పంపిణీ. దాని ద్వారా ఇంటింటికి అంటున్నారు కానీ అది సక్రమంగా ఎక్కడా కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ రేషన్ షాపుల దగ్గరికే ప్రజలు వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాము. అట్లానే ఎవరైతే వృద్ధులు లేవలేని వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి ఇంటి వద్దకు వాళ్ళకి రేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళకి పంపిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ విధానాన్ని అమలుపరచాలని, లోగడ గవర్నమెంట్లో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇవ్వటం, అట్లాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, లెగలేని వాళ్ళకి ఇళ్ళకి సప్లై చేయటం, ఈ విధానాన్ని కొత్తగా ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నారు గవర్నమెంటు. దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ రేషన్ డీలర్స్ రామారావు షాపు కొలకలూరులో నుంచి ఈ కార్యక్రమాన్ని మన సివిల్ సప్లైస్ డైరెక్టర్ అయిన కేసన కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో
పంపిణీ విధానాన్ని చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కారణాలతో పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు వస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అందులో వక్ఫ్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఒక వర్గం వచ్చి గొడవ చేస్తారనే ఒక ఆలోచన మాకు రాబట్టి డిఎస్పీ గౌరవనీయులు తెనాలి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటల ముందు సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఆయన వెమ్మటే స్పందించి ఆ తాలూకా సిఐ గారు నాయక్ గారిని అలాగే ఆయన స్టాఫ్ని 2 సిఐ గారు నాయక్ గారిని పంపించి ఆయన స్టాఫ్ని పంపించి అక్కడ ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరికీ భద్రత కల్పించినందుకు గౌరవ డిఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజలందరూ గమనించాలని చిన్న చిన్న సంఘటనలను బూచిగా చూపించి మనల్ని రక్షిస్తున్న పోలీసుల మీద మరీ ఎక్కువ ప్రెజర్ కూడా తీసుకురావడం మంచిది కాదని తెలియజేస్తూ, వారికి కుటుంబాలు ఉంటాయి, వారు కూడా నేరస్తులను పట్టుకునే సందర్భంలో కష్ట నష్టాలు పడతా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు చిన్న విరామం.